మేడారం జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. హుండీల లెక్కింపులో మహిళా భక్తుల పాత్ర కీలకంగా మారింది. తిరుపతి నుంచి వేములవాడ ఇలా ఎక్కడ చూసినా వారి పాత్ర లేనిదే కౌంటింగ్ పూర్తి కాదు. వందలాది భక్త మండళ్లు, సేవా సమితి సభ్యులు కానుకలను లెక్కిస్తారు. ఇక మేడారం హుండీల లెక్కింపుల్లో మహిళా భక్తుల పాత్రపై మరిన్ని డీటెయిల్స్ హనుమకొండ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం మహాజాతరలో భక్తులు సమర్పించుకున్న కానుకల కౌంటింగ్ హనుమకొండలో కొనసాగుతుంది. టీటీడీ కళ్యాణ మండపంలో ఈ హుండీలన్నీ కూడా ఇక్కడికి భద్రపరిచారు. ఇవాళ నుంచి హుండీలకు సంబంధించినటువంటి కానుకల లెక్కింపు జరుగుతుంది. చూడొచ్చు, అమ్మవారికి సమర్పించినటువంటి సమ్మక్క, సారలమ్మ, పగడిరాజు, గోవిందరాజులు ఇలా నలుగురు దేవతలకు సంబంధించినటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో ఆ కానుకలన్నింటినీ కూడా లెక్క పెడుతున్నారు. వీటన్నిటిని కూడా బ్యాంకులలో డిపాజిట్ చేస్తారు. అయితే ఈసారి చాలా విచిత్రాలు కూడా చూడొచ్చు. అంటే సమ్మక్క, సారలమ్మకు సంబంధించి కూడా భక్తులకు అనేక రకాల మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తు బంగారాన్ని మొదలు పెడితే పసుపు, కుంకుమ, చీర, సార, తర్వాత చాలామంది చాలా రోజుల నుంచి ముడుపు కట్టుకుంటారు. అంటే మనం ముడుపు కట్టుకున్న తర్వాత ఆ ముడుపును మాత్రమే దేవుడికి వేయడం అనేది కూడా సమ్మక్కలో ఎక్కువగా కనిపిస్తుంది. మనకి ఇది కనిపిస్తున్నటువంటి 1000 రూపాయల నోటు ఇది బ్యాన్ అయ్యి కూడా చాలా రోజులైపోయింది. అయినప్పటికీ కూడా ఇది ఎప్పుడో వాళ్ళు మొక్కుకున్నప్పుడు ముడుపు కట్టి ఉంచుతారు. ఆ ముడుపును ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారి చెంతకు తీసుకురావాలి. ఇది వాళ్ళకు వాల్యుబుల్. అంటే గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పటికీ కూడా ఆ భక్తులకు మాత్రం అమ్మవారికి చెల్లించే దాంట్లో చాలా వాల్యుబుల్గా చూస్తారు. ఎందుకంటే తాము అనుకున్న కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడే అమ్మవారి చెంతకు వస్తానో అప్పుడే ఈ మొక్కు చెల్లిస్తానంటారు. అందుకే మనకు చాలా దగ్గర ఇలాంటి నోట్లు కనిపిస్తూ ఉంటాయి. బ్యాన్ అయినటువంటి నోట్లు కావచ్చు, లేదా చాలా ఏళ్ళుగా కనిపించని చిల్లర నాణాలు కూడా, అంటే పైసా నుంచి మొదలు పెడితే పావులా కావచ్చు, ఆటానా కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి కైన్స్ కూడా మనకు 20 పైసా కైన్ కావచ్చు ఇట్లా కనిపిస్తుంటే, తర్వాత నోట్లకు సంబంధించి కూడా అన్ని రకాల నోట్లు, అంటే ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటివి కావచ్చు, లేదా రద్దు అయినటువంటివి కావచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపుగా 200 మంది కౌంటింగ్స్లో కావచ్చు, లేదా వాళ్ళ భద్రతకు సంబంధించి అన్నీ చేస్తారు. సేమ్ టైంలో ఇక ఈ కౌంటింగ్ సంబంధించి చాలామంది స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చి వివిధ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 10 రోజుల పాటు కూడా. అమ్మ, మీ పేరు? మా పేరు ఎన్ రేణుక. కాదు, ఈ కౌంటింగ్ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఈ దగ్గరకు వచ్చినాక అమ్మవారి కానుకలు ఎంతో మంది భక్తులు సమర్పిస్తారు. ఆ కానుకలు మీరు ముట్టుకొని లెక్క పెడుతుంటారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మవారి దగ్గర నుండి వచ్చినవి కాబట్టి భక్తి శక్తులతో మేము కూడా ఆనందంగానే చేస్తామండి. మాది లక్ష్మీ శ్రీనివాస. అంటే ఇప్పుడు మీ దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మీరు పట్టుకొచ్చినాయి ఏంటి ఇవన్నీ? వెండి అండి, అమ్మవారికి మొక్కుకుంటారు కదా భక్తులు. వెండి ఉయ్యాలలో, వెండి కుంకుమ భరణలు, వెండి మళ్ళీ బంగారం ముక్కు పుడకలు లాంటివి వస్తాయండి. ఇవన్నీ మళ్ళీ సపరేట్ చేస్తుంటారు. ఎట్లా వేరు చేస్తామండి. బంగారము, వెండి వేరు చేసేసి ఇస్తామండి. ఇప్పుడు ఇలా వస్తాయి. ఒక్కొక్కరు అమ్మవారికి ఏం కోరుకుంటారు వాళ్ళు. ఇల్లులు అంటే ఇల్లులు, ఇట్లా కుంకుమకాయ వెండిది, ఇట్లా వాళ్ళ మొక్కుల ప్రకారం అమ్మవారికి ఏం సమర్పించుకుంటారో వాళ్ళు చేస్తారు. ఇట్లా అమ్మవారి రూపులు. సో ఇది చూస్తే అంటే సొంతంగా ఇల్లు కట్టుకున్నప్పుడు అమ్మవారికి మొక్కుంటారు. అంటే మేము సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు అమ్మ నీకు వెండితోటి ఇల్లుని ఇస్తామంటారు. ఇట్లా వెండిది కావచ్చు, కుంకుమ భరణి కావచ్చు, రకరకాలైనటువంటి మొక్కులు అమ్మవారికి సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, కళ్ళు, తర్వాత పాదాలు, అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మొక్కులు ఏవైతాయో అవన్నీ కూడా మనకు ఈ కౌంటింగ్ సందర్భంగానే తెలుస్తుంటుంది. ప్రస్తుతం అయితే చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరమ్మా? అంబిక అండి. ఎట్లుంది కౌంటింగ్? అంటే ఎన్ని గంటలకు వస్తారు మీరు? లోపలికి వచ్చేటప్పుడు మీకు అంటే ఎట్లాంటి జాగ్రత్తలు, ఎట్లా ఉండాలి, నియమాలు ఏమేమి చెప్తుంటారు? మా ఒంటి మీద ఏ బంగారం లేకుండా తల్లి దయ వల్ల మాకు ఈ అదృష్టం కలిగింది. అందరికీ దక్కదు. ఇదొక సంతోషము, తల్లిని సేవ చేసుకునే అదృష్టం అని అనుకుంటున్నాము. మా ఒంటి మీద బంగారం లేకుండా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి తల్లి సేవ అనుకొని చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు మళ్ళీ మొక్కులకు అప్పచెప్తామండి. అంటే మీరు ఎన్ని గంటలకు వస్తారు? లోపలికి వచ్చేటప్పుడు చెక్ చేయడం కావచ్చు, లేదా లోపలికి ఎన్ని గంటలకు వస్తారు? లోపలికి 7 గంటలకు వచ్చి, పొద్దున 7 గంటలకు వచ్చినామండి. ఇక్కడికి వచ్చి మేము టిఫిన్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిళ్ళు. మా ఒంటి మీద బంగారం లేకుండా, గాజులు అవి ఏం లేకుండా. అంటే చాలా మంది భక్తులు చాలా మొక్కులు చెల్లించుకుంటారు. వాళ్ళ మొక్కులకు సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చి లెక్క పెడతాంటారు. ఎట్లా అనిపిస్తుంది ఈ నోట్లు పట్టుకున్నప్పుడు? చాలా సంతోషంగా ఉంది. ఎట్లుందమ్మా? ఏమేమి నోట్లు వస్తున్నాయి మీ దగ్గరికి ఎక్కువ? 10 రూపీస్, 500 చేంజ్లు అన్నీ ఉన్నాయి. బియ్యం గిట్లా కలిసినాయి? ఉన్నాయి, వరి బియ్యం గిట్లా అన్నీ ఉన్నాయి, ఖర్జూరాలు అన్నీ ఉన్నాయి. ఎట్లుంది కౌంటింగ్? ఎన్ని రోజులు వస్తారు మీరు అసలు? ఇట్లా ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడం.
అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే ఇలా వచ్చినప్పుడు అంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇట్లా కౌంటింగ్కి వచ్చినప్పుడు మీరు ఎట్లా అనుకున్నారు ఈ కౌంటింగ్ ఇది ఎట్లుంటుంది ఇళ్ళకు మీరు రావడం ఎందుకు అనుకున్నారు అసలు? ఏదో అమ్మవారి కదా, అమ్మవారి మొక్కులు చూస్తే మనకు అదృష్టం ఉంటుందని వచ్చినాం అన్నట్టు. ఎన్ని రోజులు ఉండాలనుకుంటాను? ఇక డైలీ ఉంటే డైలీ రావబుద్ధి అవుతుంది. సో వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మవారి కౌంటింగ్ దానికి సంబంధించిన దాంట్లో పాల్గొంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా తమ అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఈ కౌంటింగ్ సందర్భంగా కూడా వాళ్ళు ఇందులో పాల్గొంటే చాలు అమ్మవారికి సంబంధించినటువంటి కోరికలు మాకు కూడా నెరవేరుతాయి అనేది కనిపిస్తుంటుంది. చాలామంది రకరకాల లెటర్స్ రాస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మవారికి ఒక పేరు, వాళ్ళ గోత్రం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇవి తర్వాత కొన్ని సంవత్సరాల కొన్ని లెటర్లు కూడా రాస్తారు. వాళ్ళు తీరని కోరికలు ఏదైతే ఉందో అమ్మవారికి ఇట్లా లెటర్ల రూపంలో కూడా ఇచ్చి అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. అందుకే మనం చాలా మరుగున పడిపోయినా చాలా కనిపించని నోట్లు అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. కుప్పలు కుప్పలుగా ఉండి ఓపెన్ చేస్తుంటే చాలు కుప్పలు కుప్పలుగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఏంటి అమ్మ ఇవేం నోట్లు? కెనడా డాలర్స్. ఏమేమి కనబడుతున్నాయి? అన్ని నోట్లు కనబడుతున్నాయి. 500 కెనడా డాలర్స్, చేంజ్ 200, 500 బాగా ఉన్నాయండి. సమ్మక్క సారక్కయ్యో, వెండి ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇల్లు వేసిండ్లు, పుస్తలు వేసిండ్లు, జంపన్న వాగు, పైడిద్దరాజు విగ్రహాలు వేసిండ్లు, కొడుకు పుట్టాలనుకున్న వాళ్ళు చాలా బాగున్నాయండి. బేడీలు అవన్నీ చాలా వచ్చాయి, డబ్బులు కూడా సంతోషం. ఏంటి కనిపించని నోట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, మీరు చూడని కూడా కనిపిస్తున్నాయి. చాలా చాలా కనిపిస్తున్నాయి. బంగారము, వెండి, ఇలా బాషింగాలు ఇలాంటి ఒక్కొక్కరు మొక్కుద పట్టి అన్ని రకాలుగా సమర్పిస్తున్నారు. ఇదివరకు మీరు కౌంటింగ్కి వచ్చారా? ఇది సెకండ్ టైం అండి. సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? రెండోసారి వచ్చినప్పుడు ఎలా అనిపించింది? రెండోసారి మీరు రావాలని ఎందుకు అనుకున్నారు? మనము రియల్గా చూడాలంటే ఇవన్నీ మనం చూడలేము. ప్రతి ఒక్కొక్క నోటు, ప్రతి ఒక్క డాలరు, ప్రతి ఒక్క గోల్డ్, సిల్వర్ అన్ని రకాలుగా మన చూసే భాగ్యం ఇలా ఈ రూపకంగా అయినా కలుగుతుందన్న ఆశతో వచ్చామండి. ఇది వాలంటీర్లుగా వచ్చే మహిళా సంఘాలు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి భక్త మండలి కావచ్చు, వాళ్ళంతా అమ్మవారి కౌంటింగ్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ చూస్తే కూడా డాలర్ల నుంచి మొదలు పెడితే అనేక విదేశాలకు సంబంధించిన కరెన్సీ కనిపిస్తుంది. సేమ్ టైంలో వడిబియ్యం కావచ్చు, అమ్మవారికి మొక్కులుగా చెల్లించుకునేటువంటి బంగారం, వెండి ఆభరణాలు, ఈ ఆభరణాలకు సంబంధించి కూడా చూస్తే ఇల్లుకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఏదైతే కోరుకుంటారో జంపనవాగుకు సంబంధించిన జంపనవాగుకు సంబంధించినటువంటి తర్వాత అమ్మవారికి ఏం మొక్కుంటే ఆ మొక్కులన్నింటినీ కూడా చెల్లిస్తారు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ అయితే మాత్రం మేడారం మహాజాతరకు సంబంధించిన భక్తులు సమర్పించిన కానుకల కౌంటింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. వీళ్ళంతా పాల్గొనే వాళ్ళంతా కూడా భక్తి పారవశ్యంతో పాల్గొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దర్శనతో కృష్ణమోహన్, V6 న్యూస్, TTD కళ్యాణ మండపం నుంచి.